హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డ్ సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మీకు చెప్పబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలా విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది గంట లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. మనకేంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఏంటంటే ఒక ప్రెస్ నోటీస్ అని రిలీజ్ చేశారన్నమాట 14వ తారీఖున. ఓకేనా, సో ఇక్కడ ఆయుష్మాన్ కార్డ్స్ సంబంధించిన ఒక కొత్త రిపోర్ట్ అనేది. ఓకేనా, సో ఇప్పటి వరకు ఎన్నెన్ని కార్డ్స్ అనేవి జనరేట్ చేశాము, అది కూడా ఏంటంటే మనకి 12వ తారీఖు వరకు ఒక రిపోర్ట్ అయితే వీళ్ళు క్లియర్గా ఇచ్చారన్నమాట. ఓకేనా, కొత్త కార్డ్స్ అంటే 30 కోట్లు ఆయుష్మాన్ కార్డ్స్ అనేవి వీళ్ళు జనరేట్ చేసినట్లుగా, చాలామంది డౌన్లోడ్ చేసుకున్నట్లుగా ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా, సో లాస్ట్ టైం మనం వీడియో చేసుకున్నాము, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కార్డ్స్ అయితే జనరేట్ అయ్యండి. సో మీరు చెక్ చేసారో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఎవరికైతే ఇప్పటివరకు కార్డ్స్ జనరేట్ కాలేదో ప్రతి ఒక్కరికి కార్డ్స్ అయితే జనరేట్ అయ్యాయి అనమాట. అట్లాగే మనకేంటంటే ఈ యొక్క ఎన్హెచ్ఎస్ సేతు డాష్బోర్డ్లో కూడా క్లియర్గా అయితే ఏ రాష్ట్రాల వారికి అసలు మనకి ఆయుష్మాన్ కార్డ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి, అట్లాగే ఎంతమంది హాస్పిటల్లో అడ్మిషన్స్ అయ్యారు. ఓకేనా, అట్లాగే హాస్పిటల్ ఎంపానల్డ్ డీటెయిల్స్ కానివ్వండి, ఈ డేటా అంతా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ స్టేట్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఏ ఏరియాలో, అంటే ఏ రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఎన్నెన్ని వీళ్ళు రిలీజ్ చేశారు, అట్లాంటి విషయాలన్నీ కూడా మనకి క్లియర్గా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఓకే, అయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ వారు ఏంటంటే ఈ రిపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. సో మీకు తెలిసే ఉంటుంది ఈ పోర్టల్. ఓకేనా, సో beneficiary.nhca.gov.in అని చెప్పేసి దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో చాలామంది తెలిసే ఉంటుంది, లాస్ట్ వీడియోలో కూడా మీరు చెప్పాను. సో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. కొంతమందికి ఏంటంటే కార్డ్స్ అనేవి జనరేట్ కాలేదండి. సో వాళ్ళకి ఏంటంటే ఓపెన్ కావట్లేదు, ఇట్లా వాళ్ళు లాగిన్ అయినా కానివ్వండి ఓపెన్ కావట్లేదు, డేటా అనేది చూపించట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరిదైతే లాగిన్ అవుతుందో సో వాళ్ళ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా కొంతమందికి ఏంటంటే లాగిన్ అయిన తర్వాత కూడా డేటా అనేది చూపించట్లేదు. ఓకేనా, సో లాగిన్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఎవరో ఒక అకౌంట్ నుంచి మీరు లాగిన్ అవ్వండి, అంటే మొబైల్ నెంబర్ ఇచ్చి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ నుంచి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా, అంటే మీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఈ స్కీమ్ PMJAY స్కీమ్ సెలెక్ట్ చేసుకొని మీరు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని అండ్ సర్చ్ బై అంటే రూరలా లేకపోతే అర్బనా అనేది, అంటే ఈ రెండిట్లో మీరు ఎదురు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మీ ఏరియా రూరలా అర్బనా అనేది. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే సో మీరు ఒక వార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మీ సిటీ లేదా టౌన్ సెలెక్ట్ చేసుకొని వార్డ్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయండి. ఓకేనా, ఎవరిదైనా అంటే వేరే వాళ్ళ అకౌంట్ నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు, లేదా అదర్ మొబైల్ నెంబర్ నుంచి కూడా మీరు లాగిన్ అయ్యి చెక్ చేయండి ఈ విధంగా. సో ఇక్కడ మనకి రిపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఎవరికైతే కార్డు జనరేట్ కాలేదో అట్లాంటి వాళ్ళే మేబీ చూపించకపోవచ్చు, బట్ ఇట్లా ఈ రిపోర్ట్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, సో ఇక్కడ ఒక ఫ్యామిలీలో పూర్తిగా కార్డ్స్ అనేవి ఐడెంటిఫై అవుతున్నాయి, బట్ కార్డ్స్ అనేవి జనరేట్ కాలేదు. ఇట్లాంటి విషయాల్లో మాత్రం మనకేంటంటే లాగిన్ అయ్యి సో మనం చెక్ చేసుకోవచ్చు, ఓపెన్ అవుతాయి. బట్ కొంతమందివి ఐడెంటిఫై అవ్వనమాట, అట్లాంటివి కూడా మనకి ఇక్కడ షో చేస్తాయి. ఓకే, సో ఐడెంటిఫై అవ్వనివి సో ఇక్కడ నుంచి మీరు వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే మీ సంబంధించిన KYC సబ్మిట్ చేయడం కానివ్వండి, మీ డీటెయిల్స్ అనేవి కరెక్షన్ చేసుకోవడం కానివ్వండి, యాడ్ చేసుకోవడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడైతే కార్డ్ జనరేట్ కాలేదు, బట్ జనరేట్ చేయమని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ అయితే వచ్చిందంటే KYC ఆప్షన్ వచ్చిందనమాట. ఇట్లా మీకు ఆప్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు అదర్ మొబైల్ నెంబర్ నుంచి కానివ్వండి లేదా ఇతరుల ఐడి నుంచి మీరు లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు అండి, మీ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. లేదు సో మీ ఏరియా నుంచి మీ ఎక్కువ డేటా ఉందనుకోండి, ఇక్కడ సెర్చ్ బై నేమ్ అని చెప్పేసి ఉంది. నేమ్ మీ పేరు ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసినా మీవి క్లియర్గా కనిపిస్తాయి అనమాట. అంటే మనకి ఇప్పుడు కార్డ్స్ అనేవి ఎక్కువ జనరేట్ అయ్యండి, 30 కోట్ల పైగా జనరేట్ అయ్యాయి అనమాట. సో వాటిలో మీది కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఎంతమంది ఎవరికైతే చూపించలేదో అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. మీరు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఓకేనా, చూశారు కదండి. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉందా, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మన చేసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.